కడప జిల్లా నవాబుపేటలో దాల్మియా సిమెంట్ భూ బాధితులు ఆందోళనకు దిగారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు డస్ట్తో పంటలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ చుట్టుప్రక్కల 4 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక యూనిట్తోనే ఇబ్బందులు పడుతున్నామని, తాజాగా మరో యూనిట్ కోసం ఏర్పాట్లు చేస్తుండటంతో ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. ఫ్యాక్టరీకి తమ భూములు కేటాయిస్తే తమతో పాటు తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ డాల్మియా ఫ్యాక్టరీకి తమ భూములు అప్పగించారు. కానీ ఆ ఫ్యాక్టరీ ధన దాహానికి ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాల గ్రామస్తులు పూర్తి స్థాయిలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఫ్లడ్ ద్వారా 4 గ్రామాలు కూడా పూర్తి స్థాయిలో నీటిమట్టం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోసారి ఇప్పటికే 1 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నటువంటి డాల్మియా ఫ్యాక్టరీకి అదనంగా మరో 1 మిలియన్ టన్నుల సామర్థ్యం కెపాసిటీ పెంచి ఇవ్వడంతో ఇప్పటికే దాదాపు 12-13 ఏళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉందంటున్నారు. ఏ విధంగా అయితే మీకు సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ దాల్మియా ప్లాంట్ నిర్మించడం వలన ఇక్కడ పైన వరద వచ్చేదానికి ఇక్కడ అడ్డంగా కట్టడం జరిగింది. ఈ దుగనపల్లె ఈ నవాబేట పొలం అంతా మునక ప్రాంతానికి గురవుతుంది. మా ఊరికి కూడా చిన్న కొమ్మెళ్లకు పొల్యూషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. మాకు అక్కడ ముందు భాగంలో దాల్మియాకు ముందు భాగంలో నవాబేట రోడ్డుకు అవతల సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఈ దాల్మియాని అడ్డు కట్టడం వలన ఈ ఫ్లోటింగ్ అనేది ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయ్యి ఒక 5-6 అడుగులు ఒకే వేలో వచ్చి మా పొలాలు కూడా వంకలో వచ్చి వంక ముంపు ప్రాంతానికి గురయ్యి గుంతలు ఏర్పడి మోకాళ్ళ లోతులు వంకలు చీలిపోయి పొలాలంతా ఎందుకు దరం కాకుండా పొలాలు పోతున్నాయి. దానివలన ఈ పొలమును దాల్మియా యాజమాన్యం గుర్తించి ఇక్కడంటే యాజమాన్యం కాకుండా పై స్థాయి నుండి వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులతో ముఖాముఖి చర్చించి వీళ్లను శాశ్వత పరిష్కారం చూపే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. మార్చి లాస్ట్ వరకు ఉంటుంది. అప్పుడు మా మిర్చి ఏంటంటే ఇంత ఎత్తు వచ్చినప్పుడు పూత వస్తుంది సార్. మా పూత వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే అది ఆ డస్ట్ వల్ల పట్ట పూతల్లా రాలిపోతుంది. ఆ రాలిపోయినప్పుడు మేము ఏం చేసుకున్నాం సార్. అప్పటికే నాకు పెట్టుబడి 1 లక్ష 2 లక్షలు పెట్టింటాం. ఎట్లా కొన్ని అన్న కాసినాయిలే అని మేము కోసుకొని మార్కెట్ కంచపోతే ఆ మార్కెట్లో మీరు సరుకు వద్దయా, మీకు దుమ్మల్ల డస్ట్ అలా పడింది, దాని మీద మీరు ఏదైనా మాట్లాడుకోకుండా ఇక్కడ తెచ్చేసి మేము మాకు సరుకు వద్దంటారు. అప్పుడు మేము సార్ ఇప్పుడు 100 రూపాయల సరుకు అనేది 50 రూపాయలకి ఇస్తాం. అధికారులు ఇప్పటికే కొన్ని తట్టడడుగులు చేసి ఇష్టానుసారంగా నివేదికలు సమర్పించినారు కాబట్టి వాటిని సరిదిద్దుకొని వెంటనే మాకు న్యాయం చేయాలని చెప్పి గ్రామస్తులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప జిల్లా.